హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అయితే ఫ్రెండ్స్, మేమైతే మా గ్రామానికి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకరపాడు అనే జాతరకి అయితే వెళ్ళామన్నమాట. ఇది చాలా పెద్ద జాతర అనే చెప్పుకోవాలి. అలాగే దీని యొక్క విస్తీర్ణం కూడా చాలా చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉంటాయి. చాలా చాలా నచ్చుతాయి నాకైతే. ఎస్పెషల్లీ నాకైతే ఈ జాయింట్ వీల్ కావచ్చు, లేదంటే బ్రేక్ డ్యాన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి అనమాట. అలాగే స్టాల్స్ అయితే ఇంకా లెక్కలేదు, చాలా స్టాల్స్ ఉంటాయి. ఇంచుమించుగా ఒక 500 ఎబోవ్ స్టాల్స్ అయితే ఉంటాయి అనమాట. ఫ్రూట్స్ కావచ్చు, లేదంటే స్వీట్స్ కావచ్చు, ఇలాగా లేదంటే చైన్స్కి చైన్స్, ఇవన్నీ చాలా చాలా వెరైటీస్ అయితే స్టాల్స్ ఉంటాయి అనమాట. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ మేము చేసిన తప్పు ఏంటంటే 9 o'clock రావడం అనమాట. నైట్ 9 గంటలకి అయితే వచ్చేసాం మేమైతే. అప్పటికి ఇంకా స్టార్ట్ అవ్వలేదన్నమాట ఈ జాతర అనేది. తర్వాత అలాగా 10 అయ్యింది, 11 అయింది. ఇంకా విపరీతంగా అయితే వస్తూనే ఉన్నారన్నమాట. చాలా చాలా పెద్ద క్రౌడ్, చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చేసారనమాట. అంతలోపుకైతే మేము షాపులన్నీ తిరిగి పెద్దగా ఏం కొనలేదు, అన్ని టెస్టులు చేసామన్నమాట. కొన్ని వస్తువులు మాత్రం కొన్నాం. అందులో చూడటానికి చాలా చాలా వస్తువులు అయితే ఉన్నాయన్నమాట. కొందామని చాలా ట్రై చేసాం, కానీ ఇవి అన్నీ కొనాలంటే మనకి బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి అవన్నీ చూసి మాత్రమే ఆనందపడ్డాం అనమాట. నిజంగా మాకు జడ్డంగి అనే జాతర కూడా జడ్డంగి గ్రామంలో జాతర కూడా జరుగుతుంది. దానికి మించే ఉంటుంది అనమాట. నాకు ఎస్పెషల్ అయితే ఈ ఫ్లవరు పాయింట్ అయితే నాకు నచ్చింది అనమాట. ఫ్లవర్ బొకే పాయింట్స్ అయితే చాలా ఆశ్చర్యాన్ని గురి చేసింది అనమాట. ఇంకా యథావిధిగా అయితే నేనైతే బుర్రకథ అంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు, మా నాన్నగారు ఉన్నప్పుడైతే బుర్రకథ చూపించేవారు. ఆ ఇష్టాన్ని నేను ఇప్పుడైతే విన్నాను, చూసాను. అదే విధంగా మీకు కూడా వినిపిస్తాను, చూపిస్తాను. దయచేసి ఈ వీడియో అయితే చివరి వరకు చూడండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరైతే బుర్రకథలోకి వెళ్ళిపోండి. హలో బాబు, డోర్ సౌండ్ తగ్గిపోయి అవుతుంది. యాంప్లిఫైర్కి ఏదైనా ఆలగెట్టు. హలో, ఇప్పుడు బాగా ఉంది, దారి తగ్గిపోతుంది. ఎట్టి అతక ముందు ఆగిమంట. చూస్తున్నా మన గురుగారికి వస్తూ కష్టపడి మూడు వస్తుంటారు కదా. మధ్యాహ్నం భోజనం లేదు, రాత్రి నిద్ర లేదు, పగల సుఖం లేదు, అందుకే 3 పూట్ల వస్తాను. అయితే అమ్మాయి మన గురుగారు అయితే వచ్చారు. నమస్కారం బావా. ఆడు నాకు బావా, పండుగ మళ్ళీ వేద్దామా. వాడు నాకు బావా అని వాడు నీకు బావా అని చెప్పి 3 రాలిపోతుంది. సరుకులతో చెయ్యి. ఈ రోజు ఈ రాత్రికి ఇద్దరికి 3 వెళ్ళాలి. ఆడు నాకు బావా. బాబు అమ్మాయి మనవాడు నాగేష్ గారు చిరంజీవిగా ఉన్నాడు. అవును, మనవాడు ఏం చేస్తాను అమ్మాయి? డోలక్ వాయిస్తాడు. డోలక్ వాయిస్తాడు. అవును, డోలక్ మీయకి ఆలకి సంబంధం. మరి పనికి మళ్ళీ ఏదవా మాయకి మీయకి వాళ్ళకి సంబంధం కాదురా. చెక్క డోలక్ అంటారు. దీన్ని డోలక్ అంటారు. అవును, చాలా బాగుంది. అవును, వాడికి నమస్కారం అని ముగ్గురు కోంచి నువ్వు అమ్మాయి చెప్పు. మన పక్కవాడు రెడీ అవుతాయి. మైకి దూరం కట్టేశారు.
సినిమాలో మొత్తం అమ్మాయి మనవాడు ఏం చేస్తాడు? మండి మీ అన్నయ్య గారు లాయండి. అవన్నీ బయటికి వెళ్ళండి. పొక్కు పూసి పక్కన కొడతాడు. పొక్కు పూసి అది బొక్క మూసి పక్కన కూడా కాదురా. మంట చిన్న పిల్లలు ఏదో కొట్టేదా నీకు గతం అంటారు కాబట్టి దాన్ని ఎలా కొట్టాలి, అది అలా కొడితే సౌండ్ వస్తుంది. ఎలా కొడుతున్నారు? అదే సౌండ్ వెళ్ళిపోద్ది. సౌండ్ అలాగే అలాగే చూడమ్మా. చెప్పు. మరి ఒకడు ఒళ్ళు సరిపోడు ఉంటాడు. వాడికి ప్రోగ్రాం పిచ్చి. అయితే ప్రోగ్రాం పిచ్చి అయితే రెండు సరిపోయాడు వస్తాడు. మన సుశీల్ ఉందా? మన సుశీల్ ఉంది మా అక్క. మీ అక్క? అవును. ఆ దొక్క మా అక్క. మన సుశీల్ ఉందా? అవును. వస్తప్పుడు ఏమన్నది? ఏమంది? కళ్ళు సరిపు, ఒళ్ళు సరిపు, పళ్ళు సరిపు అన్నది. కళ్ళు ఒళ్ళు సరిపన్నదా? కళ్ళు ఒళ్ళు కళ్ళు సరిపన్నదా? అలాగే నడు సరిపడి వస్తాడు. ఆయన ఎలా కొడతాడు గతం? ఎలా కొడతాడు? అలా కొడతాడు. వాయించడమే. దొరికి అక్కడ వాయించడం ఎండిపోతాను. పనులు తగ్గి నేను వాంచిపోయి మన మాస్టర్ రెడీగా అది వాయించడానికి రెడీగా ఉన్నారు. నువ్వు ఇవ్వాలి కానీ అతని ఇంటికి తొమ్మమనరా? అప్పుడే ఎప్పుకొని చెప్పు తొమ్మండి. బ్రష్ తీసుకోండి అని చెప్పారు. పడుకోవడం వేరు, తొమ్మడం వేరు. ఇంకా ఒకటి కదా ప్రాకానికి వెళ్ళి వాళ్ళు ఎవరు పడుకోరు. తొమ్మడమే అంటే ప్రాకారం బాగా టైం అయిపోతుంది. దానికి సగం పడుకోవడం, సగం తొమ్మడు, సగం పడుకోవడం, సగం తొమ్మడు. ఇక అలా అలవాట్లు లేవా? మా అక్కని పిలవాలండి పెట్టుకోవాలి. ముందుగా ఏం చేస్తాయి? ముందుగా కథ చెప్తూ ఉంటా. ఎర్రగా బుర్రగా రాక్షీలాగా ఉన్నావు. నీకు అన్ని పెద్దవే. మా ఐరావు రావు నాగారా చాలా బాగున్నాయి. అవును. ఆవిడ ఎక్కడ? అరే బాబు ఆలకించండి, మమ్మల్ని గొప్పకండి. డాన్స్ అనేది చెయ్యండి. వినండి. మీకు మూడు ఎన్నోగా చాలా పన్నీరు ఉన్నారు. అయితే అబ్బాయి చాలా బాగుంది. పన్నీరు కొట్ల ఈ పని ఆవిడెవరు? మాస్టర్ గారు బాగా ఎట్టారు కదా. కేజీ మోసం కన్నది ఒక చెప్పాలి కదా. చెప్పాలా? చెప్పాలా? మై నేమ్ ఇస్ సుశీల. ఏ శీల? సుశీల. బండి శీల. సుశీలరా? సుశీల. సుశీల ఎంత బాగున్నావు. అన్ని పెద్దవే. సుశీల నువ్వు చాలా బాగున్నావు. చేతి ఎక్కలేదు. పెద్ద బుక్కలు, సామాన్ పెద్దవి. సామాన్లు ఎట్రా? అయ్యే బొట్లో బొట్లో కావరా? బొట్లో మీ అమ్మాయి ఎవరు సాగుకుంటాడు కానీ చాలా పెద్దగా అయిపోయి బొట్లో పొడక. అవునా? సుశీల చాలా లైసుకున్నావు. చాలా లైసుకున్నావు. అమ్మాయి పెద్ద కళ్ళు, పెద్ద పళ్ళు, పెద్ద పళ్ళు, పెద్ద పళ్ళ, పెద్ద బుగ్గలు, సామాన్ పెద్దవే. సామాన్లు ఎట్రా? అయ్యే గంగాబాబు కోరబండలో ఉన్నాయి. కొబ్బరి బొండాలు పెట్టుకొని కొట్టారనుకో ముఖం పచ్చిరైపోతాయి. అదే బండలతో కొడితే ఈ బండానికి యూరియా ఎత్తారు, డిఎఫ్ ఎత్తారు. ఇంజేసి అయిపోయింది. గాడి గుడి కూడా వేయించండి. గాడి గుడ్డ వేస్తాను. ఇగో నువ్వు
అమ్మాయి చిన్నమ్మాయి జలగా 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 చెప్పులో ఇక్కడ పోతుంది. ఏ పాట? మొదటిసారి ముద్దు పెట్టి ఎలా ఉంటుంది? మొదటిసారి ముద్దు పెట్టి మొదటిసారి ముద్దు పెట్టి ఎలాగో తల్లి అలవాలేనంటది. మొదటిసారి అందమున తోడు కోరుకుంటూ మొదటిసారి మోహం మలుపు తిరుగుతుంటే మొదటిసారి నిలచుంటే ఎలాగో తల్లి అలవాలేనంటది. ఎలా ఉంటుంది? కడుగుతూ ఉప్పు కొట్టది. బాగా షాపింగ్ కాడుతావా? అవును. అప్పుడు నాకు క్యూడ్ అడుగుతుంది. నాకేంటి ఎలా ఉంటుంది? సైజు పెట్టరా మాస్టర్ గారి వెనక్కి పదమని కాదు, మాస్టర్ గారా? నిన్ను కాదు. ఆహా, మంచిది. అమ్మాయి పోనీ ఉన్నా? సూర్యారావు వా. మై నేమ్ ఇస్ వా. ఏనేమి మళ్ళీ చెప్పాలా? సూర్యారావు గట్టిగా ఏమి నా ఇష్టం అలాగే చెప్తాను. గట్టిగా వాడు ఎవరు? సూర్యారావు మై నేమ్ ఇస్ మాధవీరా. మైనేమి ఎందుకు ఎనబడి రాలిపోతున్నా? నీ అమ్మకి మా అమ్మకి 10 మంది సంతానం. ఏంటి? నీ అమ్మకి 10 మంది సంతానం. పిల్లలు. ఆ, అబ్బాకి మనిషి దున్నపోతే ఆ రోజు సేవాడికి ఇంటర్వ్యూలు ఉంది. ఈ అమ్మకి ఇంటర్వ్యూ లేదు. ఈ నాన్న ఆ పని, ఏ పని? ఈ పని. మరి అదే ఎంతమంది పిల్లలు? నాన్న పోషించే కెపాసిటీ ఉంది మాకు కాబట్టి ఎంత మందిని కనగలడు. నిజంగా మీ నాన్న పుట్టారు, పక్కన పుట్టారు. పక్కన కనబడతారు. ఏ ఊరు చూసి 10 మంది పిల్లలు. ఆ రోజు సినిమాలు ఇంటర్వ్యూలు ఇచ్చేది. నాన్నకి ఇంటర్వ్యూ లేదు. పనికి మళ్ళీ ఎదవా? ఎక్కడ ఉంది? ఆ రోజుల్లో ఆపరేషన్లు అవి లేవంట. పులికి ఎక్కిపోయినా మంచం. అమ్మాయి నువ్వు ఎనకబుర్రగా రాఖీలా ఉన్నావు. అవును. చాలా బాగున్నావు. నువ్వు తన ముందుగా ఏం చేస్తాను? నేను ముందుగా కథ చెప్తూ ఉంటా. ఓ నువ్వు కథ చెప్తూ ఉంటావు. అవును. మనోడు ఎలా తిరుగుతాడు? సామాన్లు అవుతాయి కదా. ఏ పొట్ల అవుతాయి నాకు. పొట్లక్కడ చెత్త ఎదవా? నువ్వు కథ చెప్తూ ఉంటావు. అవును. వాకేం చేస్తాయి? వాడు ముందుగా పాడు వినిపిస్తాడు. నువ్వు పేరు కూతురు. ఏయ్, ఏది కొంచెం వాడు చాలా కోపం ఎక్కువ చేస్తావా? గోడౌన్స్ మట్టి కాదు. నమస్కారం బాబా. ఆలోచుకోకురా. అమ్మాయి ఆడు ఎవరంత బాలకృష్ణరావు ఉన్నాడు. అవును. ఆడు కథ చెప్తాడు. అరే వాడిని ముందు నీ అన్నీ ముందా? నీ అమ్మ పుస్తకం ఏమన్నావు? ఏమయ్యాడు? సూర్యారా సూర్యారా? నువ్వే ముందు అన్నావు. మ్యాక్స్ గారి ఇంటి దేనికి? దానికి పనికి పట్టి ఎదవా? దీనికి భోజనానికా? తిండిపోతే అది ఎప్పుడు తిండి అంటే ముందు పదార్థం అనుకుంటారు కథలు. ఇక్కడ రాణించాడు ముందు. నీకు చెయ్యి. దేనికి ముందు? వాడు ముందుగా పాడు వినిపిస్తాడు. ఓహో పాతగా కాలు పెట్టి అది నెగస్ట్. ఆడి ముందు తర్వాత నా పని వెళ్ళొస్తాను. ఎలారా? ఏ నీకు పండదని ఎవరు చెప్పారు? ఇల్లేగలను దాని ముందు నేను అనకని మరి పనికి మళ్ళీ ఎదవా? మళ్ళీ ముందుగా పాడు వినిపిస్తాడా? ఆడి వినిపిస్తాడా? పాడేదానికి నేను అర్థం చెప్తూ ఉంటా. చెప్తూ ఉంటావా? చెప్పేదానికి సూర్యరా ఏ ముగ్గురు ఉండగలడు సూర్యరావు. అలాగంటే ఆ మ్యాచ్ అరే మ్యాంకర్ అంత కొనుక్కుంటే ఏం కాదు కానీ అప్పుడు కాదు అంత క్లాసు ఇలా మాసి చేయరు. ఏదో ఒకసారి ఇది చూడు. మరి ఈ ఊరి నుంచి ఆ ఊరు రావు. అంత బాగా చేస్తారు అక్కడ డాన్సా? ఎంతమందికి అరే డాన్స్ డాన్స్ చేస్తే ఒక్కసారి చూడాలని ఉందిరా. ఒకసారి వేయించుకో. చేయించు. ఆ మహిళ అందరూ చేశారు. రోజుకో ప్రోగ్రాం. అవును. రోజు 3 ఆడలు వస్తాను రా. ఆ ఆడవాళ్ళు అయితే ఆ చేసి ఏంట్రా? డాన్స్ ఆ శిష్యులకి ఏందావా? అమ్మో నేనేం చేయాలి చెప్పా? ఫోటో తీస్తాను ఎత్తే స్టూడియో ఫోటో తీసి చెడిపోయినట్టు చెత్త ఎదవా? నాకు పని ఉంది. నీకు పని ఉంది. ఏం చేయాలి? అరే నాకు నా మగది కదా మళ్ళీ కాదు మళ్ళీ కాదు ఇంటి కూడా అమ్మో మా అమ్మగారు చెప్తారు ఇంట్లో
అది చల్లగా ఉంది. అయితే అమ్మాయి చేయాలి. కథ చెప్తాను చక్కగా వింటాడు. అదే అయ్యి. అపూర్వ జరుగుతుంది. మరి అదో కబడ్డీ ఆడతారు మీరు. కళ్ళు కనపడేదా బాబా నువ్వే నువ్వా ఆవిడ అనుకో నేనే ఎక్కుతాను. అయితే ఫ్రెండ్స్ మేము వచ్చేటప్పుడు అయితే మార్గం మధ్యలో మాకు ఒక చిన్న ఊరు అయితే కనిపించింది. మాలాగే ఉంటుంది అనమాట, మా ఊర్లాగే. ఆ ఊర్లో ఏంటంటే జాతరకి సంబంధం లేకుండా ఇక్కడైతే ఆ గ్రామంలో ఉన్న గ్రామస్తులను అయితే ఆనందంలో ముంచెత్తడానికి అయితే కొంతమంది కుర్రోళ్ళు ఇలా గ్రూప్ డ్యాన్స్ అయితే వేయడం జరుగుతుంది అనమాట. మా గ్రూప్ డ్యాన్స్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట. ఇక్కడ చాలా చాలా ముచ్చట అనిపించింది అనమాట. ఆ గ్రామస్తులు అనమాట, ఆ గ్రామానికి సంబంధించిన అమ్మాయిలు అబ్బాయిలు అయితే వేయడం జరిగింది అనమాట. వీళ్ళకి ఇంకా జాతరతో సంబంధం లేదనమాట. అయితే ఇక్కడ మాకు ఒక మైనస్ పాయింట్ ఏంటంటే మేము 12:30కి వచ్చాం. ఆ 12:30కి వచ్చినప్పుడు ఏమైందంటే ఇంకా గ్రామ పెద్దలు ఏమన్నారంటే క్లోజ్ చేసేయండి, ఇంకా టైం అయిపోయింది కదా అని మరి అంటే ఆ ఒక్క పాట మాత్రమే చూసాం. ఆ పాట కూడా మేము సగం వరకే చూస్తున్నాం. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట ఈరోజు అయితే వీడియో. జై హింద్.